అందరికీ నమస్కారం. మనం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి నుండి రోజుకో శ్లోకం పారాయణ చేసుకుంటున్నాం కదా. ఈరోజు 26వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తనకు ఈశ్వర సాక్షాత్కారం ఎప్పుడు లభిస్తుందా అని, ఆ శివదర్శనం అయినప్పుడు తాను ఆ ప్రభువు పాదాలు రెండు ప్రేమతో పట్టుకొని వాటిని తన తలపైన, కళ్ళపైన, రొమ్ముపైన ఉంచుకొని ఆ పాదపద్మాల పరిమళాన్ని ఆఘ్రాణించి వాటిని ఆలింగనం చేసుకుని ఆ ఆనందాన్ని అనుభవించే అదృష్ట సమయం తనకు ఎప్పుడు లభిస్తుందో అనే తహతహను, శివునిపై తనకు గల ప్రేమాధిక్యాన్ని వెల్లడించారు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సీమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మజైర్ముదమనుభవిష్యామి హృదయే అంటూ శంకర్లు రాసిన ఈ శ్లోకానికి అర్థం చదువుకుందామా మనం. ముందుగా శంకర్లు, పరమేశ్వర, నిన్ను దర్శించి నీ శుభకరమైన పాదపద్మములను నా చేతులతో పట్టుకుని వాటిని తలయందు, నేత్రముల యందు, రొమ్ముపైన చేర్చి వాటిని కౌగిలించుకొని వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసన గల వాటి పరిమళములను ఆఘ్రాణించి బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పొందశక్యము కాని ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా. శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భగవంతుని యందు ఉండవలసినటువంటి తనకు ఉన్నటువంటి భక్తి యొక్క పరాకాష్ఠను ప్రకటించారు. ఈ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని ఆ భగవంతుని పాదాలను కళ్ళకద్దుకొని వాటిని శిరస్సు పైన, నేత్రములపైన, రొమ్ముపైన పెట్టుకొని వాటిని ఆలింగనం చేసుకొని వాటి సువాసనను వాసన చూడాలని, ఆ దర్శన భాగ్యం తనకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకర్లు తహతహలాడారు. ఇందులో పరమేశ్వర్ల దర్శనానికై శంకర్లు చూపిన ఉత్కంఠ అపూర్వమైనది. ఇందులో ఆయనకు గల భగవంతునిపై ప్రేమ వెల్లివిరిసింది. ఆ ప్రేమయే భక్తి. భక్తి అంటే నారద భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెప్పబడింది కదా. ఇటువంటి భగవంతునిపై గల ప్రేమయే శిశలైన భక్తి అని దాని అర్థం. భగవంతునిపై ఇటువంటి ప్రేమ కుదురుకుంటే ఆ భక్తుడు స్నాన సంధ్యా వందనాదులు చేసినా చేయకపోయినా పర్వాలేదు, జప పూజాధికము నిర్వర్తించినా నిర్వర్తింపకున్నా లోపం లేదు, ప్రార్థన చేయకపోయినా అతనికి వచ్చిన లోటు ఏమీ ఉండదు. శాస్త్రం కూడా అత్యంత భక్తియుక్తానాం నశాస్త్రం నైవ చక్రమం, అధికంగా భక్తి కలవారికి శాస్త్రంతోనూ ఆచార క్రమంతోనూ పని లేదు అని చెప్పింది. భక్తి ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్లే అని శాస్త్ర నిర్ణయం. భక్తుడు తన హృదయంలో ముద్రితమై ఉన్న దైవాన్ని దర్శించడం జరిగితే అప్పుడు భక్తుడు ఏ విధంగా ఆ స్వామిని సేవించి తరించాలో ఈ శ్లోకంలో శంకర్లు తనను ఒక భక్తునిగా ఆపాదించుకొని ఆ రహస్యాన్ని లోకానికి వెల్లడించారు. వారు కరుణాసముద్రులు కదా. భక్తుడు దైవాన్ని చూడగానే ముందు పవిత్రమైన దైవం పాదాలను తన చేతులతో పట్టుకోవాలట. తర్వాత ఆ పాదాలను తలకి, కళ్ళకి, వక్షస్థలానికి అత్తుకొని గట్టిగా ఆలింగనం చేసుకోవాలట. ఆ దైవ పాద పద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన పెద్దలకు సహితం పొందశక్యం కానీ ఆ ఆనందాన్ని తన హృదయంలో నిండా నింపుకొని పరవశించిపోవాలట. ఇదే భక్తునికి దైవానికి మధ్య ఉండవలసిన గొప్ప ప్రేమానుబంధం అని శంకర్లు ఈ శ్లోకం ద్వారా భక్తి రహస్యాన్ని సూచించారు. అల్పజ్ఞులమైన మనపై శంకర్లు ప్రసరించిన కరుణావర్షం ఇది. శంకర్లు జగద్గురు సార్వభౌములు. శంకర్లు విజ్ఞాన నిధి అని అందరికీ తెలిసిందే, కానీ ఆయన ప్రేమనిధి అని కూడా ఈ శ్లోకం తెలుపుతోంది. శంకర్లు ఉపాధి ధర్మమయం కాగా
ఆయన మనస్సు ప్రేమమయం, ఆయన హృదయం జ్ఞానమయం. నదులు సముద్రంలో సంగమించినట్లు కర్మ, భక్తి, జ్ఞానములు మూడు ఆయన జీవితంలో మేళవించాయి. శంకర్ల జీవితము మహాత్ముల జీవితాలకు ఆదర్శప్రాయము అని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఆదర్శప్రాయమని మనం కూడా ఆ దారిలో నడవాలని మనం అనుకోవాలి. ఈ ఈ విధంగా శ్రీ శుద్ధ చైతన్య స్వామి వారు తమ వివరణల్లో వెల్లడించటం గమనార్హం. అందరికీ ధన్యవాదాలు. అందరూ ఈ పారాయణని చేసుకొని అందరూ ధన్యులవుతారని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు.